అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే కుండీలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేని వాళ్ళు కూడా మైక్రో గ్రీన్స్ ఎంత సులభంగా పెంచుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు ఇంకా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన మొక్కలకు అవసరమైన కొన్ని కంపోస్ట్ లాంటివి నేను రెగ్యులర్గా వాడేవన్నీ లింక్స్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూసుకోండి. మీకు ఏదన్నా అవసరమైనవి దొరికితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇదిగో చూడండి, ఎంత ఒత్తుగా ఎంత ఫ్రెష్గా మైక్రో గ్రీన్స్ మెంతులండి. ఇవి ఎలా పెంచాలో చూపిస్తారా అండి. ఇలా డిస్పోజబుల్ బాక్స్లో మనకి ఏదో ఒకటి ఫుడ్ వస్తానే ఉంటాయి కదా. ఇప్పుడు రోజులు ఆర్డర్ పెట్టకుండా ఎవరు ఉండరు, బయట తెచ్చుకోకుండా ఎవరు ఉండరు. ఆ వచ్చిన వాటిని మనం ఎలాగో తొందరగా పడేం, క్లీన్ చేసి అక్కడ పెడతాం. అట్లాంటి డబ్బాలలో 2 స్పూన్ల మట్టితోటి మెంతులు పెంచేయచ్చండి. చూపిస్తా పదండి. ఇప్పుడు డబ్బాలు ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇంకా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు, కొత్తగా మొలకలు పెంచే వాళ్ళకి ఏంటంటే లోపల నుంచి ఆ రూట్స్ ఫామ్ అవ్వడము, మొలకలు రావడము బయటకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఏం లేదు, మామూలు డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. కానీ మరీ ఇంత హైట్ ఎక్కువ ఉండే డబ్బాలలో కాదు, ఇలా హైట్ తక్కువ ఉండే డబ్బాలని తీసి పెట్టుకోండి. ఒక 4 రౌండ్గా కొంచెం వెడల్పుగా లేదంటే స్క్వేర్ షేప్లో కొంచెం పెద్దగా ఉంటే మనకు సరిపడా మైక్రో గ్రీన్స్ వస్తాయన్నమాట. మరీ బుడ్డే అంటే కష్టం కదా. ఇవి ఈ మధ్య ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇట్లాంటి కార్టన్ బాక్స్ లాగా, అంటే పేపర్తో తయారు చేసిన బాక్స్లు అనమాట. ఇవి కూడా వస్తున్నాయి ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ కొన్ని పాష్ రెస్టారెంట్ల నుంచి. అవి వస్తే కూడా మీరు జాగ్రత్త కడిగేసి ఉంచేసేయండి. చిన్న హోల్స్ చేసేసేయండి బాక్సులకి. చాలా సన్నవి, మామూలు సేఫ్టీ పిన్తో చేస్తే చాలన్నమాట. ఇవి కూడా చాలా యూస్ అవుతాయి, కానీ వీటిల్లో కొంచెం వాటర్ తక్కువ పోయాలి. ఎందుకంటే ఇది అట్ట కాబట్టి కొంచెం నీళ్లు పీల్చుకుంటుంది కాబట్టి నెమ్ము ఉంటుంది, అందుకని కొంచెం నీళ్లు తక్కువ పోయాలి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి మొక్కలు నేను ఎలా వేసానో చూపిస్తాను పదండి. ఇదిగోండి, ట్రాన్స్పరెంట్గా ఉండే డిస్పోజబుల్ బాక్స్ అనమాట. ఇది మూత దానికి అటాచ్ అయ్యే ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అలా ఉంటే దీనికి నేను సేఫ్టీ పిన్ తోటి ఒక 5-6 హోల్స్ పెట్టాను. కింద అడుగున 2 స్పూన్లు మట్టి అండి, మామూలు గట్టి మట్టి కాదండి, బాగా ఫ్లఫీగా ఉండే 2 స్పూన్లు మట్టి వేస్తే చాలు. దాని మీద మట్టి లైట్గా తడిపి దాని మీద మెంతులు ఇలా చిక్కగా ఒత్తుగా వేసేయాలండి. అప్పుడు మొక్క సపోర్ట్ ఉండి మొక్క పడిపోకుండా ఉంటుంది అనమాట. పైన కూడా అంతే, మొక్కల విత్తనాలు వేసేసాక అంటే మెంతులు వేసేసాక మట్టి 2 స్పూన్లు రాళ్ళు లేకుండా, గట్టిగా ఉండే ఏమి ఉండల్లాగా లేకుండా పొడిగా ఉండేటట్టుగా మట్టి వేసేయండి. మట్టి లేకపోయినా కోకోపిట్ అయినా పర్వాలేదు. ఊరికే లైట్గా చూడండి, విత్తనాలు కూడా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు, ఎందుకంటే మనం మూత క్లోజ్ చేస్తాం కాబట్టి. మట్టి ఫుల్గా ఇంత వేయాల్సిన అవసరం లేదనమాట. లైట్గా నీళ్లు చల్లాలి, మరీ ఎక్కువ పోసేయకూడదు. చూసారా, బాక్స్ అడుగున కింద 2 స్పూన్లు, మధ్యలో 2 స్పూన్లు 3 స్పూన్లు గింజలు, పైన మట్టి. మీకు బాగా చూపిస్తాను చూడండి, ఎంత ఒత్తుందో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వేసున్నాను. ఇట్లా ఈ స్టేజ్కి వచ్చేసాక మనం కంప్లీట్గా మూత తీసేయాలి. కానీ రోజు కూడా మనం ఒక్కసారి ఓపెన్ చేసి దానికి గాలి ఆడనియాలి. ఆ రోజు చూసుకోవాలి నెమ్ముందా లేదా అని. నెమ్ము లేకపోతే లైట్గా నీళ్ళు చల్లాలి. కాసేపు గాలి ఆడేటట్టు కాసేపు తీయాలి, లేదంటే బూజు వస్తుంది. లేదంటే మూత టైట్గా కాకుండా తేలిగ్గా పెట్టాలన్నమాట. చూసారా ఎలా ఉందో, ఎంత బాగా వచ్చేసాయి కదా. చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. మట్టి ఎక్కువ ఉండదు కాబట్టి తోసుకొని బయటకు రావడానికి టైం పట్టద్ది. మామూలుగా తొట్లలో వేసి పైన ఫుల్ మట్టి వేస్తాయి, కానీ చాలా 1 వీక్లో ఇంత బాగా వచ్చేస్తాయి అనమాట. అంటే మొలకలు వచ్చి మనకి ఈ స్టేజ్కి రావడానికి 1 వీకే. సీజన్ బట్టి, వెదర్ని బట్టి నీళ్లు చూసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేయకూడదు, అట్టనే మరీ ఎండిపోయినట్టు చేయకూడదు అనమాట. మీకు సేఫ్ సైడ్ ఏంటంటే మూత టైట్గా కాకుండా కొంచెం ఒకవైపు గాలాడేటట్టు అటు ఇటుగా కానీ పెట్టామంటే మనకి ఒకవైపు గాలాడుతుంది, అట్టనే తొందరగా నీళ్ళు ఆరిపోదు. ఒక రోజు మార్చి రోజు పోసినా సరిపోద్ది. ఒక్కొక్కసారి 2 రోజులు కూడా నెమ్ము ఉంటుంది. కాకపోతే కతక్కని మూసేసి మనం ఓపెన్ చేయకుండా ఉన్నామంటే ఒక్కొక్కసారి బూజు వచ్చే అవకాశాలు ఉంటాయి, గింజలు పాడైపోతాయి అనమాట. అలా కాకుండా మనం జాగ్రత్తగా చూసుకొని కొంచెం గాలాడేటట్టుగా చూసుకుంటే, చూసారు కదా బాక్స్ నిండా ఎంత మంచిగా వచ్చేసిందో. ఇంకెప్పుడు మీరు డిస్పోజబుల్ బాక్స్లో అట్లా ఇసిరేసి డస్ట్బిన్లో వేసేవాకండి. 2 స్పూన్లు మట్టేసి ఒక గింజలు వేసేసేయండి. మెంతులు, ఆవాలు, మనకి ఏ మైక్రో గ్రీన్స్ అయితే ఆ మైక్రో గ్రీన్స్ బ్రహ్మాండంగా వచ్చేస్తాయి.
వచ్చాక మనం అన్ని పీకేసుకోవాలని కూడా ఏం లేదు కదండి. ఆ డబ్బాలు అలా ఉంటాయి, మనం నీళ్లు చల్లుకుంటా ఉంటే ఆ రోజు కాస్త పెద్దవి అవుతా ఉంటాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రతిరోజు కూరల్లో ఏదో ఒక దాంట్లో వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు అసలు మూత పెట్టడానికి కూడా పట్టట్లేదు. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదనుకోండి. ఒకసారి చిన్న చిన్న మొలకలు వచ్చేసాక ఇంక కంప్లీట్గా మూత తీసేయాలి. ఇంకా మూత క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే వెలుతురు తగిలితేనే కదా మనం ఆకులు బాగా గ్రీన్గా వచ్చేది. ఇది చూసారా, దాంతోపాటు ఈక్వల్గా తొట్లో వేసాను అనమాట మెంతులు. చూద్దాం ఇవి ఎలా వస్తాయో అవి ఎలా వస్తాయని. వీటికన్నా అవే బాగా హెల్తీగా బాగా నిండా ఆకులు కూడా పెద్దగా వచ్చాయండి. ఇవేంటంటే వచ్చాయి, వీటి మీద మట్టి పోసాను కదా, రావడానికి టైం పట్టింది. మధ్య మధ్యలో గ్యాపులు వచ్చాయి, ఇంకా పిట్టలు వచ్చి తినేసాయి. మనకి బాక్సుల్లో వేస్తే పిట్టలు తినేస్తాయన్న భయం కూడా లేదండి, కలబెట్టేస్తాయని. ఎందుకనంటే అవి మూత ఉంటుంది కాబట్టి. పాలకూర గింజలు కూడా వేసాను, ఇప్పుడే మొలకలు వచ్చాయి. చూసారా, నిజంగా నాకైతే ఎంత ఆనందం వస్తుందో. ఎన్నిసార్లు వేస్తుంటాను, చాలా రోజుల నుంచి వేస్తున్నా, మీకు చూపించడానికి నాకు కుదరలేదు. ఇంకా మీకు చూపించుదాం ఈసారి అని చెప్పేసి వీడియో తీశాను అనమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో. మీరు పప్పే చేయాల్సిన అవసరం లేదండి, రోజు కొత్తిమీర వేసినట్టు ఏ కూరలో కొంచెం వేసినా కానీ చాలా హెల్దీ అనమాట. మీకు ప్లేస్ కూడా అవసరం లేదు, బోల్డ్ ఎండ రావాలని అవసరం లేదు. బాల్కనీలో కానీ మీకు విండోలో వెలుతురు వస్తుందన్నా కానీ విండోలో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే డర్టీ అవుతుంది, కుండి మట్టి పడుతుంది అనేది కూడా లేదు కదా. ప్రశాంతంగా కిచెన్ కిటికీలో కూడా పెట్టుకోవచ్చు, కిటికీలో కొంచెం వెలుతురు వస్తే. ఓకేనా, ఇలా నేను రకరకాల మైక్రో గ్రీన్స్ వేసినప్పుడల్లా ఇలా బాక్సుల్లో మీకు చూపిస్తుంటాను. మిమ్మల్ని టెంప్ట్ చేయాలి కదా, టెంప్ట్ అయితేనే కదా మీరు కూడా వేసుకుంటారు. హెల్దీ కాబట్టి టెంప్ట్ అవ్వండి, అవ్వకపోయినా కానీ మంచిది కదా, వేసుకోండి. కాస్త ఓపిక చేసుకోండి. పిల్లలకు కూడా అలవాటు చేశారంటే చాలా సులభం కదా, పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు. వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. గార్డెనింగ్లో వాళ్ళు రిలాక్స్ ఫీల్ అవుతారు. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అనిపించినా కానీ అలా మొలకలు వేసుకొని అవి చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, చాలా రిలాక్సింగ్గా ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అలవాటు చేయండి. మీరు కూడా అలవాటు చేసుకోండి. ఓకేనా, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అక్కడ కొన్ని లింక్స్ ఉంటాయి. కోకోపిట్టు ఎరువులు రకరకాలు నేను వాడేవన్నీ అక్కడ ఇచ్చాను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఇంకా ఇప్పుడు దాకా కూడా వీడియోకి లైక్ కొట్టకపోతే ఒకసారి లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.